అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో తెలుగు ట్యూటర్ నుండి మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. సో తెలుగు ట్యూటర్ ఛానల్లో ఇచ్చేటటువంటి 60 రోజుల షెడ్యూల్లో పరీక్షలు ఎలా రాయాలని చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దీనికి పరిష్కారం అంటే ఏ విధంగా మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలని చెప్తున్నాను ఇక్కడ. సో మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ బ్రౌజర్లోకి వెళ్ళి myvijeta.co.in అని టైప్ చేయండి. myvijeta.co.in అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మన వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ మీరు చూడండి. ఇక్కడ తెలుగు ట్యూటర్ టెట్ అండ్ డిఎస్సి మాక్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా టెస్ట్ 1 ఏపీ టెట్ 2021 అని కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే పోస్ట్ అయితే కనిపిస్తుంటుంది. ఈ పోస్ట్లో మీరు చూడొచ్చు మొత్తం కూడాను. సో ఇక్కడ ఈరోజు ఎగ్జామ్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 45 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు నుండి 15 ప్రశ్నలు, మెథడాలజీ నుండి 20 ప్రశ్నలు, అదేవిధంగా సైకాలజీ నుండి 10 ప్రశ్నలు ఇవ్వడం అంటూ ప్రాథమిక సమాచారం ఉంటుంది. పరీక్ష సాయంత్రం 7 గంటల ప్రారంభం అవుతుందని క్లిక్ హియర్ ఫర్ టెస్ట్ అని ఒక లింక్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇది మా వెబ్సైట్ అంటే మా మెయిన్ సిస్టమ్ కాబట్టి మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు అనేది టెస్ట్ అంటే మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు తెలుగు ట్యూటర్స్ టెస్ట్ 1 అని కనిపిస్తుంది. సో టెస్ట్ యొక్క ఉద్దేశం ఏమిటనేది రాయబడింది. ఇక్కడ మీకు నేమ్ అనే దగ్గర మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే మాత్రం కరెక్ట్గా ఇస్తారు. ఇచ్చినట్లయితే సో మీకు ఇది పక్కాగా మీకు మెయిల్ అనేది చేరుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత స్టార్ట్ క్విజ్, ఇలా మీరు క్విజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే కనిపిస్తుంటుంది. తెలుగు ట్యూటర్ డిఎస్సి కామ్ టెట్ పరీక్షల శ్రేణి 1 అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు టైం అయితే రన్ అవుతుంటుంది. సో మీకు 45 ప్రశ్నలు గాను 40 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఏ క్వశ్చన్లో ఉన్నారనేది కూడా ఇక్కడ మీకు టైం చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు షిఫ్ట్ చేస్తున్న కొద్దీ మీకు ఏమవుతుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్ కొట్టగానే సో అది గ్రీన్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు రివ్యూ పెట్టాలనుకుంటే రివ్యూ కూడా పెడితే మీకు ఎల్లో సింబల్ వస్తుంది. ఇలా మెయిన్ ఎగ్జామ్కి దాదాపుగా ఒకే పోలిక ఉండేటట్లయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో పైన క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి, కింద ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఆప్షన్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ టిక్ చేయండి. సో ఈ విధంగా రాయండి. ఫైనల్గా మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫినిష్ క్విజ్ అనేది కొట్టవచ్చు. సో ఫినిష్ క్విజ్ కొట్టామనుకోండి మీ స్కోర్ అనేది కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే వ్యూ క్వశ్చన్స్ అని కొట్టినట్లయితే మీ క్వశ్చన్ పేపర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో గైస్ ఇది తెలుగు ట్యూటర్ యొక్క క్విజ్ను రాసేటటువంటి విధానం. సో మీరు కూడాను ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ రాయండి. అండ్ ఎగ్జామ్స్ కీలో ఎటువంటి తప్పులు ఉంటే మాత్రం డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ వచ్చి కామెంట్ పెట్టండి. అండ్ ప్రశ్నల స్థాయి మీకు ఒక టాపిక్ సరళంగా ఉంటే మరో టాపిక్ అనేది కఠినంగా, మరో టాపిక్ అనేది యావరేజ్గా ఉండేటట్లు తయారు చేయడం జరిగింది. మ్యాక్సిమం టాపిక్స్ అంతా కూడా కవర్ చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈరోజు సాయంత్రం జరగబోయే 7 గంటల పరీక్షను అందరూ సిద్ధపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.